చాలామంది అప్పులతో బాధలతో కష్టపడి రోడ్ల మీద పడుతున్నారు. కానీ నా భార్య నా పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే నేను రెడీగా ఉన్నాను, కానీ స్పందిస్తలేదు. వద్దని మా డాడీ మా పిల్లలు చాలామంది పారిపోతున్నారు, కానీ చచ్చిపోతాకి నేను రెడీగా ఉన్నాను. వరకు స్పందిస్తలేదు. ఎంతో నిరాశగా అయిపోతున్నాను, రోడ్ల మీద పడిపోతున్నాను. కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా జనాల్లోకి వెళ్ళినటువంటి విషయం ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు స్పందించి చాలా బాగుంది అన్నారు. ఇది కొంచెం పొద్దున చేస్తుంటే అది బాగుందా, చాలా బాగుంది అన్నారు. అందరికీ నమస్కారములు, పెద్దలకి హృదయపూర్వక వందనాలు. నాతో పాటు టీచర్స్, నా వర్కర్స్ వందనాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు నేను 90లో జాయినింగ్ అయ్యాను. మళ్ళీ ఇంతవరకు 35 సంవత్సరాలు సర్వీసు, 3 సంవత్సరాలు నైట్ వాచ్మెన్, 93 నుంచి మళ్ళీ సేఫర్గా పనిచేశాను. అయినా సరే ఎంతో జబ్బులతో నేను ఇక్కడ బాధపడి కష్టపడి పనిచేస్తున్నాను. నా వర్కర్స్లు కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ 8 నెలలు బట్టి జీతపత్యం లేదు, 6 నెలలు కూడా దిగి రావటం లేదు. కానీ డయాసిస్ ఆర్సీఎం కూడా దిగి రావటం లేదు, కానీ ఎంతో స్పందిస్తలేదు. నాతో పాటు వర్కర్స్ ఎంతో బాధపడుతున్నారు. 8 నెలలు బట్టి మాకు జీతాలు లేవు, పత్యాలు లేవు. కానీ చాలామంది అప్పులతో బాధలతో కష్టపడి రోడ్ల మీద పడుతున్నారు. కానీ నా భార్య నా పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే నేను రెడీగా ఉన్నాను, కానీ స్పందిస్తలేదు. వద్దని మా డాడీ మా పిల్లలు చాలామంది పారిపోతున్నారు, కానీ చచ్చిపోతాకి నేను రెడీగా ఉన్నాను. కానీ ఎంతోమంది విద్యార్థులు కూడా అందరూ ఆపేసారండి, కానీ ఇంతవరకు స్పందిస్తలేదు. ఎంతో నిరాశగా అయిపోతున్నాను, రోడ్ల మీద పడిపోతున్నాను. కానీ తెలుగు తల్లికి నిరాహార చేస్తున్నాం, కానీ పెద్ద విద్యార్థులు కూడా స్పందిస్తలేదు. కానీ ఆదుకుంటారని చూస్తున్నాం. ఓకే, అందరికీ నమస్తే. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నేను మీతోనే మాట్లాడుతున్నాను. ముందు వీడియోలో మా విశాఖపట్నం విద్యాలయం స్కూల్ కోసం చేసాం. అది మీ అందరి సపోర్ట్ వల్ల చాలా మందికి చేరుకుంది. దానివల్ల మన ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి మన పల్లా శ్రీనివాసరావు గారి వరకు ఆ వీడియో చేరుకుందంటే దానికి కారణం మీ అందరి సపోర్ట్ వల్లే. సో ఆయన ఆ వీడియోని చూసి దాని మీద రెస్పాండ్ అయ్యారు. మేము ఉన్నామనే ధైర్యం మన పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చారు. అలాగే అలాగే టీడీపీ నాయకులు కూడా ఈ సమస్య మీద వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. త్వరలోనే విశాఖపట్నం విద్యాలయం స్కూల్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తామని స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అన్నట్టు కూడా చెప్పారు. సో వీటికి జరగడానికి గల కారణం మీ అందరి సపోర్ట్ వల్లే. మీ అందరు సపోర్ట్ చేయడం వల్లే ఆ వీడియో అంతవరకు వెళ్ళింది. సో ఆ వీడియోలో నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు, ఎందుకంటే అది ఒక సెన్సిటివ్ విషయం. సో అక్కడ సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్ కాదు, మన విషయం జనాల్లోకి వెళ్ళడం, మన ప్రాబ్లం జనాల్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్. అందుకే అది సబ్స్క్రిప్షన్ కూడా నేను అడగలేదు. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఈ విషయం ఎప్పుడైతే ఆయన వరకు చేరుకుందో, ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగిందో, టీచర్స్ చాలా ఆనందపడుతున్నారు. ఆ క్లిప్స్ అన్ని మీరు ఇప్పుడు చూడొచ్చు. వాసు తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా జనాల్లోకి వెళ్ళినటువంటి విషయం మన గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు స్పందించి ఖచ్చితంగా నేను లోకేష్ బాబు గారితో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దీన్ని సమస్యల పరిష్కారం తొందరలోనే చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. నిన్న మాకు ఆ విషయాన్ని ఇక్కడ తెలుగుదేశం అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. యూట్యూబ్ తెలుగు వాసు తెలుగు యూట్యూబ్ ఛానల్ చాలా కష్టపడి చాలా బాగా మా విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకొని ఎంతో చక్కగా యూట్యూబ్లో తను అందరికీ వార్త అందేటట్లుగా చేస్తున్నందుకు వాసు యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా ధన్యవాదాలు మేము అందరం మా అబ్బాయి అయినా సరే మా అబ్బాయి మా కోసం ఇంతగా కష్టపడి పనిచేస్తున్నందుకు మేము నేర్పించిన మారల్ వాల్యూస్ని ఎక్కడా విడిచిపెట్టకుండా ఇంత చక్కగా మా కోసం నిలబడినందుకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మొత్తం రాష్ట్రం మొత్తంగా కూడా వెళ్ళేటట్టుగా మా సమస్యను వెళ్ళేటట్టు చేసినందుకు
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం వాసు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఏదైతే విశాఖ విమల విద్యాలయం స్కూల్స్ అండి, బీసీ రోడ్డు కానీ స్టీల్ ప్లాంట్ కానీ, ఆ స్కూల్స్ను కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా నడిపించాలనే ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు అనుకుంటున్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడం వల్ల వారు మేము వీటిని మెయింటైన్ చేయలేమని చెప్పడం జరిగింది. దానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, ఎంపీ భరత్ గారు చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ఈ స్కూల్ని నడిపించాలని ముందుకు వచ్చాయండి. వాళ్ళతో RINLతో చర్చలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల్లోనే స్కూళ్ళను కూడా ఎలాగా ప్రభుత్వం దాని ఆధీనంలో తీసుకొని నడిపించాలనే విధంగా ముందుకు సాగుతుందని కూటమి ప్రభుత్వం మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.